గైస్, మనం ఈ మోడల్ క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ తెలవాలి. ఏం కాన్సెప్ట్ అని అంటే, సపోజ్ ఒక 4 ఆర్టికల్స్ ఉన్నాయి. 4 ఆర్టికల్స్ ఆర్ 4 పార్ట్స్ అనుకుందాం. 4 పార్ట్స్, జనరల్ గా 4 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ 20% లాభం, 20% లాభం, 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ అన్న అనుకో. ఒక్కొక్క పార్ట్ ఈ 4 పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ అని అనుకో. మనం హోల్ గా కూడా 20% ప్రాఫిటే వస్తుంది. ఎట్లా అంటే, ఇక్కడ 20%, ఇక్కడ 20%, ఇక్కడ 20%, టోటల్ ఎంత? 80%. ఎన్ని ఆర్టికల్స్ మీద? 1 2 3 4 ఎంత? 20%. ఇట్లా సపోజ్ ఒక పార్ట్ ఇందులో 20%, ఇది 30%, ఇది 30% అమ్మింది అనుకుందాం జనరల్ గా. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ 20% అనుకుందాం మనం. ఒక పార్ట్ ఎంత? 20%కి అమ్మిండు, ఇంకో పార్ట్ కూడా 20%కి అమ్మిండు. మనకి ఇప్పుడు అంటే ఈ రాసుకోవడం ఎట్లా అంటే, ఒక పార్ట్ 20%, ఇంకో పార్ట్ 20%, ఇంకో పార్ట్ 30%, ఇంకో పార్ట్ 30%. ఇప్పుడు మనం టోటల్గా 20% ప్రాఫిట్ అనుకుందాం. కానీ ఇక్కడ రియల్గా టోటల్గా 20% ఉందా? లేదు. సో ప్లస్ ఇక ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +10 ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +10 ఎక్కువ ఉంది. 10 × 1 10, 10 × 1 ప్లస్ 10 × 1 టోటల్ 20. ఎన్ని ఉన్నాయి టోటల్ ఆర్టికల్స్? ఎన్ని ఉన్నాయి? బై 4. 20% ప్లస్ 20/4. 10 + 10 ఎంత? 20. 4 1 4 5. సో 20% ప్లస్ 5% ఎంత? 25%. అట్లా ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతా ఎంత అనుకోవాలి మనం అంటే ఏం చేయాలి? 25%. అర్థమైందా? లేకపోతే ఆయన ఏం చేస్తారంటే, క్వశ్చన్ ఏమిస్తారంటే 1/3 ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అండ్ 2/3 ఆఫ్ ది ఆర్టికల్స్ సోల్డ్ ఎట్ 30% ప్రాఫిట్ అని అంటాడు. అంటే ఇక్కడ 1 పార్ట్ 20% అమ్మిండు, 2 పార్ట్స్ 30% అమ్మిండు. ఇప్పుడు మనం దీనికి ఎట్లా చేసినంటే, 1 పార్ట్ 20%, 2 పార్ట్స్ ఎంత? 30%. ఓవరాల్ గా మనం 20% ప్రాఫిట్ అనుకుందాం. కానీ ఓవరాల్ గా 20% ప్రాఫిట్ ఉందా? లేదు. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +10 ఎక్కువ ఉంది. 10 × 2 పార్ట్స్ మీద ఎక్కువ ఉంది. 10 × 2 డివైడెడ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్? 3. 20% ప్లస్ 10 × 2 20/3%. 3 6 18, 6 2/3 ఉంటుంది. అంటే 26 2/3% is the answer. Okay, this is the concept. So we are going to solve this based on this concept. Upcoming questions. Okay, ఈ pattern of questions చాలా easy. Mahesh sold 3/4 of his stock at a profit of 20% and the remaining stock at a profit of 15%. Find the percentage of total profit. అంటే క్వశ్చన్ ఏమన్నాడంటే, 3 పార్ట్స్ అనేది 20% లాభం వచ్చిందని అన్నాడు. మిగతా 1 పార్ట్ అనేది 15% లాభం వచ్చింది. అయితే టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమన్నాడు. జనరల్ గా మనం టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ 15% అనుకుంటే, ఇక్కడ ఓన్లీ 1 పార్టే 15% అనుకున్నాం. కానీ రిమైనింగ్ 3 పార్ట్స్ 20%. అంటే 15% కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 5% ఎక్కువ ఉంది. ఎన్ని ఆర్టికల్స్ మీద? 3 ఆర్టికల్స్ మీద. అంటే ఇక్కడ 3 పార్ట్స్ అన్నాం కదా, అంటే 3 పార్ట్స్ మీద ఎక్కువ ఉంది. 3 ఇక్కడ ఎంత? +5 ఎక్కువ ఉంది. 5 × 3 ఎంత? 15. ఈ 15 అనేది ఈ 4 పార్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే మనం టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకుంటున్నాం కాబట్టి ఈ 15% అంటే ఎక్స్ట్రా 15% అనేది మనము ఈ 4 పార్ట్స్ కి డివైడ్ చేసినాం అనుకో. ఎంత వస్తుంది? 4 15/4. 4 3s 12. 3/4 అంటే 75. ఎంత? 18.75. 18.75 అంటే నియర్లీ 19%. 19% is the answer. Okay, did you understand? యాక్చువల్ గా 3 పార్ట్స్ కు 20% కి అమ్మిండు. ఒక సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. స్టాక్ అక్కడ ఏమన్నాడు అంటే, ఇక్కడ స్టాక్ అన్నాడు కదా, అంటే స్టాక్ 4 పార్ట్స్ గా డివైడ్ చేసిండు. అందులో 3 పార్ట్స్ అనేది 20% కి అమ్మిండు, 1 పార్ట్ అనేది 15% ప్రాఫిట్ అమ్మిండు. కానీ అన్ని 4 పార్ట్స్ 20% ప్రాఫిట్ అమ్మితే ఆయనకు 20% లాభం వస్తుంది. కానీ ఇది ఏం చేసిండు? 3 పార్ట్స్ 20% అమ్మిండు, 1 పార్ట్ 15% అమ్మిండు.
జనరల్గా మనం ఇది యావరేజ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో మనం ప్రతి ఒక్కటి 15% అమ్మింది అనుకుందాం. సో 15% తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ 3 ఆర్టికల్స్ 15%కి అంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. సో 5 into 3 50. ఈ 15% అనేది రిమైనింగ్ అంటే మనకు టోటల్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 స్టాక్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి 15/4. 15% ప్లస్ 3.75 ఎంత? 19%. ఓకే. Next question. Ram invested Rs 42,000 in the shares of a company. He sold 1/3 of the total shares at 10% profit, and he sold remaining shares of 10% loss. How much did Ram loss? Sorry, I forgot to write profit. 10% profit here. Okay. క్వశ్చన్లు ఏమన్నాడంటే క్లియర్గా టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకు? 3 పార్ట్స్ ఉంది. అందులో ఒక పార్ట్ ఎంత? 10% ప్రాఫిట్ కమ్మిండు. రిమైనింగ్ 2 పార్ట్స్ 10% లాస్ కమ్మిండు. ఓకేనా? సో 1 పార్ట్ 10% ప్రాఫిట్ ప్లస్ లాస్ అనేది మనము మైనస్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ 2 పార్ట్స్ అనేది -10% లాస్ కమ్మిండు. ఓకేనా? మనం జనరల్గా 10% లాస్ అనుకుందాం. టోటల్గా మనకు 10% లాస్ అమ్మింది అనుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 0 వస్తుంది. ప్లస్ ఇక్కడ 10% కంటే -10% కంటే ఎంత ఎక్కువ ఉంది? +20 ఎక్కువ ఉంది. ఓకేనా? అంటే -10 నుంచి 0 వస్తాం, 0 నుంచి 10 వస్తాం. 20 డివైడెడ్ బై 3 అంటే టోటల్ 3 అంటే +20 డివైడెడ్ బై 3. 3 1 3, 6 18, 6 2/3 -10% ప్లస్ 6 2/3%. ఎంత? 10 లకెళ్ళి 6 పోతే ఎంత? 4. మళ్ళీ 10 లకెళ్ళి 2/3 పోతే ఎంత? 3. ఇక్కడ ఏంటంటే 3 1/3 -3 1/3 అనేది పర్సంటేజ్ లాస్. మనకి ఇక్కడ క్వశ్చన్లో -3 1/3 ఉందా? లేదు. మనం -3 1/3 అనేది 42,000లో ఎంతనో అనుకోవాలి. -3 1/3 అంటే ఎంత? 10/3%. 10/3% ఆఫ్ 4200. 4200 into 10/3%. ఓకేనా? 10/3%. 3 14 అంతేనా? 3 14 పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 పెట్టుకోవాలి. డివైడెడ్ బై 100. 0 0 0 0 క్యాన్సల్. 140 into 10. 140 into 10. 1400 అనేది లాస్ అనమాట. 1400. ఆన్సర్ ఈస్ 1400. గైస్, ఈ క్వశ్చన్ మీకు చెప్పే ముందు మీకు ఒక చిన్నగా డయాగ్రామ్ ఇస్తా, అంటే మన నంబర్స్ ఎట్లుంటాయి అనేది. ఫస్ట్ ఇది 0, ఇటు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -1 -2 -3. ఇది బేసిక్స్ జనరల్గా కొందరికి అర్థమవుతలేదని నేను చెప్తున్నా. ఇది 1, ఇది +1, ఇది +2, ఇది 3, ఇది 4. ఇప్పుడు -2 4 కడుకోవాలంటే ఎంత ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి? 1 2 3 4 5 6. అంటే -2 4ని -2 తోటి కంపేర్ చేస్తే 6 పార్ట్స్ 6 ఎక్కువ ఉంది 4కి. ఓకేనా? అట్లా ఇది గుర్తుపెట్టుకోరు, ఈ క్వశ్చన్లో ఉపయోగపడతాయి. రైట్. 40% ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే 40% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 2% లాస్, వైల్ ద రెస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 4% ప్రాఫిట్. ఇఫ్ దేర్ ఈస్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 250 rupees, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ ఈజ్. క్వశ్చన్లో ఏమన్నాడు? 40% గుడ్స్ ఏంటంటే 2% లాస్ కమ్మిండు అండ్ రెస్ట్ అంటే టోటల్ మనం 100% అనుకుంటే 40% 2% లాస్ కమ్మిండు. రెస్ట్ ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. ఆ 60% అనేది 4% ప్రాఫిట్ కమ్మిండు. అట్లా అమ్మితే 250 rupees అనేది ఆయనకు లాభం వచ్చింది, అంటే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ రూపీస్లో చెప్పిండు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో రాసుకుందాం. 40% ఆఫ్ గుడ్స్ ఎంత? -2% లాస్. ఎందుకంటే లాస్ అన్నాడు కాబట్టి -60% ఎంత? 4% ప్రాఫిట్ వచ్చింది. మనకి ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోడానికి నేను ఆల్రెడీ ఆ మెథడ్ చెప్పిన. ఫస్ట్ మనం టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ 4 అనుకుందాం టోటల్గా. కానీ ఇక్కడ 4 ఉందా? ఓన్లీ 60% 4% ప్రాఫిట్ వచ్చింది, అంటే ఇక్కడ 0. కానీ ఇక్కడ 2కి ఎంత? -6 అనేది తక్కువ ఉంది, అంతే కదా? 1 2 3 4 5 6. ఒకవేళ 2 అనేది 4కి రీచ్ కావాలంటే ఇంకా 6 స్టెప్స్ చేయాలి. లాస్ట్ కాబట్టి మైనస్ పెట్టుకుందాం. ఎంత? 6. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -6 తక్కువ ఉంది. -6 into 40.
ఎక్కువ ఉంటే ప్లస్, తక్కువ ఉంటే మైనస్. 6 × 40 టోటల్ ఎంత? 100. 6 కాదు సారీ, 6 × 40. ఇక్కడ 6 తక్కువ ఉంది, 6 × 40 టోటల్ ఎంత? 100. 4 మైనస్ 0 0 క్యాన్సల్, 6 4 జా 24, 2.4 ఎంత? 1.6. 1.6 అనేది ప్రాఫిట్, 1.6% అనేది ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఈ 1.6% ప్రాఫిట్ ఎంత అని చెప్పిండు? 250 రూపీస్ అని చెప్పిండు. ఓకేనా, మనకు 100% ఎంతనో కావాలి. పర్సంటేజ్ క్యాన్సల్. సో 100 × 250 డివైడెడ్ బై 1.6 ఎంత వస్తుంది? 100 × 250 16. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ మళ్ళీ మనకు 10 వస్తుంది. 16 × 10, 4 4 జా 16. ఓకే, 4 25 జా, 2 2 జా 2 5 జా, 2 1 జా 2 125 జా. కదా, 125 × 5 × 5 మనకు ఇప్పుడు టోటల్ ఎంత? 100% ఎంత అంటే 125 × 25 × 5, 125 125 అంటే 125 × 125 అన్నట్టు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 15,625 ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీరు క్యాలిక్యులేట్ చేయండి, దిస్ ఇస్ మల్టిప్లికేషన్ ప్రాసెస్. సో ఆన్సర్ ఈస్ 15,625. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు కొంచెం చేయాలంటే మీకు ఎల్సిఎం మెథడ్ అనేది తెలియాలి. హోప్ మీకు తెలుసు అనుకునే నేను ఈ క్వశ్చన్ చెప్తున్నా. జనరల్గా ఏం అడిగిందంటే 1/3 ఆఫ్ ఏ కమోడిటీ సోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% ప్రాఫిట్. ఒక కమోడిటీ ఉంది, అందులో 1/3 15% ప్రాఫిట్, 1/4 20% ప్రాఫిట్, అండ్ ద రెస్ట్ అనేది 24% ప్రాఫిట్ అనేది అమ్మిండి అన్నట్టు. అట్లా అమ్మితే 62 రూపీస్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ 100 ఫైన్ ద కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటుండు ఆఫ్ ఏ కమోడిటీ. ఆప్షన్స్ ఇవి. ఓకేనా, మనకి ఇప్పుడు 1/3 1/4కి ఎల్సిఎం తీసుకోవాలి. 1/3కి 1/4కి ఎల్సిఎం ఎంత? 24. సో 3 6 12, 3 4 12, 4 3 12 అంటే 4 parts 3 parts. ఈ టోటల్ 12 parts అనమాట. 4 parts అయిపోయింది, 3 parts అయింది. రిమైనింగ్ ఎంత? 5 parts. 4 + 3 7, 7 + 5 12. 4 parts ఇక్కడ ఈ 1/3 అంటే 4 partsకి ఎంత అమ్మిండు? ఎంత ప్రాఫిట్? 15% ప్రాఫిట్. రిమైనింగ్ 3 partsకి ఎంత అమ్మిండు? 20% ప్రాఫిట్. రిమైనింగ్ 5 partsకి ఎంత అమ్మిండు? ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ కమ్మిండు? 24% ప్రాఫిట్ కమ్మిండు. మనం జనరల్గా టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుంటున్నాం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ. టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 15% అనుకుందాం. 15% అంటే ఇక్కడ 15% కంటే 5 ఎక్కువ ఉంది, +5. ఇక్కడ 15% కంటే 9 ఎక్కువ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎంత ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ 0 ఎందుకు పెడుతున్నాను అంటే 15% ఇక్కడ ఆల్రెడీ రాసినాం. 15% కంటే ఎక్కువ ఉంటే ప్లస్, 15% కంటే తక్కువ ఉంటే మైనస్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. ఇక్కడ 5 ఎక్కువ ఉంది. ఎన్ని పార్ట్స్ మీద ఎక్కువ ఉంది? 5 × 3 15. 5 × 3 15. ఇక్కడ 9 ఎక్కువ ఉంది. ఎన్ని పార్ట్స్ మీద ఎక్కువ ఉంది? 5 పార్ట్స్ మీద. 9 × 5 45. 9 5 45 బై టోటల్ పార్ట్స్ ఎన్ని? 12. 15% ప్లస్ దిస్ ఇంప్లైస్ 15 45 ఎంత? 60. 60 డివైడెడ్ బై 12 ఎంత? 5. అంటే టోటల్ 20% ప్రాఫిట్ వచ్చింది అన్నట్టు. 20% ప్రాఫిట్ 62 అయితే అంతే కదా. టోటల్ ప్రాఫిట్ ఎంత అడిగిండో 62 అన్నాడు. 20% ప్రాఫిట్ 62 అయితే మనకు 100% కాస్ట్ ప్రైస్ 100% కదా. 100% ఎంత? 100 × 62 డివైడెడ్ బై 20. 21 జా 25 జా 62 5 ఎంత? 310. 310 ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? ఇక్కడ మీరు ఇట్లా 20 × 5 అయితే 100 అవుతుంది. సో ఇక్కడ కూడా 62 × 5 అయితే 310 అవుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఇక్కడ మీకు ఏంటి అని అంటే కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ కావాలి. మనం టోటల్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ కనుక్కున్నా వీడు ఏం చేసిండంటే ప్రాఫిట్ ఇంత వచ్చిందని చెప్పకుండా ఒక కమోడిటీని తీసుకొని దాంట్లో ఒక పార్ట్ ఇంత కమ్మినా, ఇంకో పార్ట్ ఇంత కమ్మినా, ఇంకో పార్ట్ ఇంత కమ్మినా అని చెప్పి టోటల్ ప్రాఫిట్ కనుక్కోమంటుండు.
సో వీ నీడ్ టు ఫైండ్ దట్. మనకి ఈజీగా ఉండేటట్టు తీసుకోవాలి క్యాలిక్యులేషన్స్ కూడా. ఓకే, దీన్ని యావరేజ్ మెథడ్ అంటారు, పర్సంటేజ్ మెథడ్ అంటారు, డివియేషన్ మెథడ్ అంటారు, ఏదో ఒకటి అంటారు, కానీ చేయడం మాత్రం ఇట్లా. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.